ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. దేవుడు భూమి మీదకు ల్యాండ్ అవటానికి ఏర్పాటు చేసుకున్న పర్వతం సీనాయి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను సీనాయి పర్వతం మీదకు వచ్చుచున్నాను, ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరచుము, ఈ పర్వతం దగ్గరకు ఎవరిని రానివ్వవద్దు. నేను రాబోయే ముందు సాంద్ర మేఘమును పంపుతాను, అది నల్లని చిక్కని దట్టమైన కారు మబ్బు. అది సీనాయి పర్వత శిఖరమును కమ్మివేస్తుంది. అందువలన కటిక చీకటి ఏర్పడుతుంది. ఇశ్రాయేలు ఒకరిని ఒకరు చూచుకొనలేరు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో భయపడవద్దని చెప్పు. నా వెలుగును చూచి ప్రజలు బ్రతకలేరు. అందుకే ఈ కారు మబ్బులోనికి నేను దిగి వస్తాను. కటిక చీకటిని ఏర్పరిచిన ఆ నల్లని మేఘం నా వెలుగుతో ఎర్రగా మండే అగ్ని కొలిమిలోని ధూమము వలె ఉంటుంది. సీనాయి పర్వతం అంతా కొలిమి వలె ఎర్రగా మండుతూ ఉంటుంది. నేను వచ్చినప్పుడు భూమి వణుకుతుంది. ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు. నేను మాట్లాడినప్పుడు మెరుపులు, ఉరుములు, పిడుగులు వలె ఉంటుంది. ఇశ్రాయేలులారా భయపడవద్దు. అలాగూ దేవుడు చెప్పినట్లుగా అది ఎంతయో జరిగింది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే మోషే, ఈ పర్వతమును ఎక్కి రమ్ము. దేవుని యొక్క అనుమతి చొప్పున మోషే పర్వతమునకు ఎక్కాడు. దేవుని యొక్క వెలుగులో 40 రోజులు ఉన్నాడు. అప్పుడు అతనికి ఆకలైనను దప్పికైనను వేయలేదు. శరీరమునకు చెమట పట్టలేదు, వస్త్రము పాతగిల్లలేదు. మోషే యొక్క ముఖం ప్రకాశిస్తూ ఉంది. అది దేవుని వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ చట్టమును తీసుకొని మోషే పర్వతము దిగుతున్నప్పుడు ప్రజలందరూ అది చూచారు. అలాంటి ఆ గొప్ప దేవుడు శరీరధారి అయి భూమి మీదకు నరవతారాన్ని ధరించుకొని వచ్చాడు. అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు మన శరీరంతో వచ్చాడు. ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటలను గైకొని మన పాపమును ఒప్పుకొని నడిస్తే పరలోకంలో ఉన్న గొప్ప వెలుగును నీ కన్నులారా నువ్వు చూస్తావు.